కర్దమేన ప్రజా ప్రభూత మయి సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మీయులారా, మీనరాశి వాళ్ళకు మార్చి మాసంలో ఎలా ఉంటుంది, ఏ విధమైన శుభ ఫలితము అశుభ ఫలితము అనేటువంటిది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా చూడండి, మీనరాశి వాళ్లకు సాడే సాతి అనేటువంటిది అంటే ఏలినాటి శని అనేటువంటిది ప్రారంభమై 1 సంవత్సరం అయింది. ప్రస్తుతం అయితే 12వ ఇంట్లో శని భగవానుడు ఉన్నాడు, వ్యయస్థానం. ఇప్పుడు గ్రహాల చేంజెస్ ఎలా ఉంటుంది, 7వ తారీఖు బుధుడు మీ ఇంటికి వస్తున్నారు. మీనరాశి ప్రవేశం బుధుడు 7వ తారీఖు. అదే బుధుడు మీకు 25వ తారీఖు మళ్ళీ 2వ ఇంటికి వెళ్ళిపోతారు. ప్రస్తుతం లాభస్థానంలో ఉండేటువంటి శుక్రుడు 7వ తారీఖు 12వ ఇంటికి వస్తారు. ప్రస్తుతం వ్యయస్థానంలో ఉండేటువంటి సూర్య భగవానుడు 14వ తారీఖు మీ రాశికే వస్తున్నారు. ఇది ప్లస్ పాయింట్. ఇక 31వ తారీఖు శుక్రుడు మీ ఇంటికే వస్తున్నారు. మీన రాశి వాళ్లకు ఈ మాసంలో 30 మంచి ఫలము, 70 నెగటివ్ అయినప్పటికీ అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ మంత్ నుంచి చాలా బాగుంటుంది. 9వ తారీఖు అమావాస్య, 25వ తారీఖు పౌర్ణమి, 8వ తారీఖు మహాశివరాత్రి. శివరాత్రి రోజు ఆ స్వామిని ఎక్కువగా వేడుకోండి. ఖచ్చితంగా ఆ భగవంతుని ఆశీస్సులు మీకు దొరుకుతుందన్నమాట. ఇక చూడండి, ముఖ్యమైన విషయం, మీ రాశి నుంచి 6వ ఇంటికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మీ రాశికే వస్తున్నారు అనేటువంటిది ఒక మంచి అర్థం అండి. 6వ ఇల్లు రుణము, రోగము, శత్రువు. అంటే మీరు ఏమైనా అప్పు చేయాలంటే కూడా 6వ ఇల్లు ఇంపార్టెంట్. రోగం అంటే మీకు ఆరోగ్యం చెడాలంటే కూడా 6వ ఇల్లు. తర్వాత శత్రువులు మీకు ఉత్పత్తి కావాలన్నా 6th హౌస్, 6వ ఇల్లే అధిపతి. ఈ 6వ ఇంటికి అధిపతి అయినటువంటి సూర్యుడు 14వ తారీఖు వరకు మీకు బాగోలేదు. కాబట్టి మీరే బ్యాలెన్స్ చేసుకోండి. ప్రతి ఒక్కటికి పరిహారం చేసుకుంటూ వెళ్తూ ఉంటే అది సరి కాదండి. 14వ తారీఖు వరకు మీకు ఆరోగ్యం చెడకుండా ఉండేటువంటి రోజులో చూసుకోండి. బాగా మంచి ప్రకృతితో మీ యొక్క టైంని గడపండి. మంచి ఆహారాన్ని స్వీకరించండి. స్ట్రెస్ తీసుకోకండి. తర్వాత జంక్ ఫుడ్స్ తీసుకోకండి. ఆరోగ్యం చాలా బాగా చూసుకోండి. ఎక్కువగా నీళ్లు త్రాగండి. ఖచ్చితంగా బాగుంటారు. ఇక రుణము అంటే అప్పు చేసేదానికి పోదండి, ఆడంబరం చేయదండి, ఏమి ఎక్స్ట్రా సెలవులు వద్దు. ఇక శత్రువులు, ఎవరితో కూడా మీరు వ్యాజ్యం చేయకండి, ఎవరిని ఎక్కువగా మాట్లాడించకండి. హాయ్ బాయ్ హలో ఇలాంటివే ఉండాలన్నమాట. అంటే వాళ్ళతో ఏం పని ఉందో పని ముగించుకొని వెళ్ళిపోవాలి. ఎక్కువగా మాట్లాడడం, ఒక కామెడీ జోక్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. అవన్నీ ఇంట్లో చేసుకోండి. భార్య పిల్లలతో అప్ప అమ్మతో సంతోషంగా మాట్లాడుకుంటూ 10 నిమిషాలు నవ్వండి. అదే 14వ తారీఖు తర్వాత, మార్చి 14వ తారీఖు తర్వాత ఈ సమస్యలు ఏమి ఉండవు. ఏమి పరిహారం అక్కర్లేదు. ఇక బుధుడు రాశి నుంచి 4వ ఇంటి అధిపతి, తర్వాత 7వ ఇంటి అధిపతి అయినటువంటి బుధుడు ప్రస్తుత అయితే మీ రాశిలో ఉన్నారు. ఈ మాసం పూర్తిగానే మీన రాశి వాళ్ళకు బుధుడు బాగుండలేదు. కాబట్టి కాస్త సుఖం తక్కువ, శుభకార్యాలకు వెళ్తుంది. వివాహ విచారంలో కాస్త సమస్యలు, వ్యాజ్యము, తర్వాత షేర్ బిజినెస్లో ఉత్తమంగా లేదు. ఇవన్నీ చూసుకుంటారంటే 7th హౌస్ కాస్త అఫ్లిక్టెడ్ అయింది. ప్రతిరోజు మీరు నవగ్రహ దేవస్థానానికి వెళ్ళాలి, ఒక ప్రదక్షిణ చేసుకోవాలి, బుధుడిని వేడుకోవాలి. మీన రాశి వాళ్ళు చాలా ముఖ్యంగా దీన్ని పాటించాలండి. ఇక చూడండి, రాశి నుంచి 10వ ఇంటికి అధిపతి అయినటువంటి గురు భగవానుడు మీ రాశ్యాధిపతి గురు 2వ ఇంట్లో కుటుంబ స్థానము, ధనస్థానము, విద్యాస్థానము, తర్వాత వాక్స్థానము, మీ ఒక మాటికి అధిపతి, వృత్తికి అధిపతి కూడా గురు భగవానుడే సుక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి మీ జాబు బలంగా ఉంటుంది. ఏమి బెంగ పెట్టుకోకండి, భయపడకండి. మీ శరీరము బాగుంటుంది, చింతించకండి. యాక్చువల్ విషయం ఏమంటే, మీ రాశి నుంచి కుటుంబ స్థానానికి, ధనస్థానానికి, వాక్స్థానానికి, విద్యాస్థానానికి మరియు భాగ్యస్థానానికి అధిపతి అయినటువంటి కుజుడు 12వ ఇంటికి వస్తారనమాట. అంటే వ్యయస్థానము, నష్టస్థానము. అలాగే మీ రాశి నుంచి 3వ ఇంటి ధైర్యస్థానానికి, 8వ ఇల్లు అదృష్ట స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు 12వ ఇంటికి వస్తున్నారు. మీ రాశికి లాభస్థానాధిపతి, నష్టస్థానాధిపతి అయినటువంటి శనీశ్వరుడు 12వ ఇంట్లోనే ఉన్నారు. ఇదే కాకుండా ప్రారంభ శని జరుగుతూ ఉంది, ఏలినాటి శని జరుగుతూ ఉంది. 12వ ఇల్లు అంటే ఏమి? వ్యయస్థానము, నష్టస్థానము.
అయన శయన భోగస్థానము, విదేశీ ప్రయాణ స్థానము. మీనరాశి వాళ్ళకు విదేశంలో ఉండేటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, చదువులో కానీ బాగుంటుంది. అది ఓకే. అయన శయన భోగం బాగుంటుంది, మంచి సుఖాన్ని అనుభవిస్తారు, చాలా వరకు బాగుంటుంది. అయితే ఈ 3 గ్రహాలు ఒకే చోట్ల ఉండి, అది 12వ ఇల్లు కాబట్టి నష్టస్థానము ఎక్కువగా మనం తీసుకోవాలి, మోర్ దెన్ 50%. కాబట్టి 12వ ఇంట్లో ఈ 3 గ్రహాలు ఉంటాయి. ఏం ఫలితము? రాశ్యాదంత్యతదీశ భాను తనయై దూరాటనం దుర్గతిం దాతృత్వం శయనాది సౌఖ్య విభవం విత్తక్షయం చింతయే. 12వ ఇంట్లో కుజుడు ఉంటే ఏం ఫలము? కుజుడు 12వ ఇంట్లో ఉంటే కాస్త మోకాల నుంచి కిందకి చూసుకోండి, కాళ్ళు జాగ్రత్త, సమస్యలు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది, చిన్న చిన్న అపఘాతాలు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. మీకన్నా ఎవరు ఇంపార్టెంట్ కాదు, మీకు మీరే మీ ఇంటికి చాలా ఇంపార్టెంట్. పక్కింటికి మీరు వేరే వాళ్ళు, ఎదురింటికి మీరు వేరే వాళ్ళు, అయితే మీ ఇంటికి మీరే హీరో. మీరు చాలా ఇంపార్టెంట్ మీ ఇంటికి, కాబట్టి జాగ్రత్త వహించుకోండి. కొన్ని సందర్భంలో చాలా వరకు పోట్లాట్లు, టెన్షన్, స్ట్రెస్ ఉంటుంది, అవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ భూమి సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్త పడండి. సహోదరుల మధ్య ఉండేటువంటి సపోర్ట్ మీకు దొరుకుతుంది. శుక్రుడు వ్యయంలో ఉంటే, శుక్రుడు 12వ ఇంట్లో ఉంటే ఏం ఫలం? అంతగా మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు, బంధువుల సహాయం మీకు ఎక్కువగా ఉండదు, ఎక్కువగా మాట్లాడదండి, మాట నుంచి మీకు చెడ్డ పేరు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఇక శనీశ్వరుడు 12వ ఇంట్లో ఉండే దాని నుంచి వేరే చోట్ల పోయి పనిచేసేది, అంటే చుట్టేది, ఇవంతా ఎక్కువగా మూర్ఖులు అయిపోతారు, అంటే మోసపోయే ఛాన్సెస్ ఉంటుంది. వాల్యుబుల్ థింగ్స్, మీ మొబైల్, ల్యాప్టాప్, బంగారు, జ్యువెలరీస్ జాగ్రత్త పడండి. ఇక శనీశ్వరుడు 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కాస్త కళ్ళకు సంబంధించిన సమస్యలు రాగలుగుతుంది, జాగ్రత్తగా చూసుకోండి. కళ్ళు ఏదైనా ఎర్రపడిందంటే, కళ్ళతో ఏదైనా సమస్యలు ఉంటే నెగ్లిజెన్సీ చేయకండి, హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని మీట్ చేయండి. అలా అని మీకు కళ్ళు సమస్య వస్తుంది మీరు తలకు వేసుకొని బెంగ పెట్టుకోకండి. ఏదైనా సందర్భం ఉన్నప్పటికీ మీరు డాక్టర్ని మీట్ చేయండి. అది విడిస్తే ఇంకేం పెద్దగా నెగిటివ్ లేదు. అధికారం ఏమైనా మీరైనా అధికారులుగా ఉంటే, గవర్నమెంట్ అధికారులుగా ఉంటే కాస్త మీ చైర్ని బలంగా పెట్టుకోండి, రాజకీయంగా ఉంటే కూడా చైర్ని బలంగా పెట్టుకోండి. ఏదైనా నెగిటివ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అదే ఆఫ్టర్ మార్చ్ బాగుంటుంది. మీనరాశి వాళ్ళకి మీరేం నెగిటివ్గా థింక్ చేయకండి. ఏమైనా ఒక విషయం ఏమంటే క్లియర్గా నేను చెప్పడం మీకు, ముందుగా మీరు భగవంతుని శనీశ్వరుని ఎక్కువగా ఆరాధన చేయాలి. ప్రతి శనివారము ఏమైనా కానీ మీరు శనీశ్వరుని దేవస్థానానికి వెళ్ళాలి, శనీశ్వరుని ప్రార్థన చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకటి. రెండోది ఏమంటే నెలకు ఒక్కమారు నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. ఎవరికి? శనీశ్వరునికి. అర్చకులు చెప్పారంటే ఖచ్చితంగా చేస్తారు. జనరలైజ్గా చూడటం అంటే కాస్త మీకు ఫినాన్షియల్గా కాస్త స్ట్రాంగ్ అవుతారు, మీ పేరుకి మంచి అభివృద్ధి ఉంటుంది, స్నేహితులు మీకు సపోర్ట్ చేస్తారు, విజయాన్ని మీరు సాధిస్తారు. ఆర్థికంగా కాస్త బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. ఎక్కువగా ఖర్చులే అండి మీనరాశి వాళ్లకు మార్చి మాసంలో ఎక్కువగా ఖర్చులే. వాహన యోగం అనేటువంటిది ఉన్నప్పటికీ ఈ మాసంలో నాట్ ప్రిఫరబుల్. వాహన యోగము వద్దు మీకు. గృహ నిర్మాణము ఇలాంటి ఏది కూడా ఈ యొక్క మార్చి మాసంలో చేసేటువంటిది వద్దు మీనరాశి వాళ్ళు. అలా ఏదైనా వాహనం తీసుకోవాలి, గృహం ప్రారంభం చేయాలి, ఏమైనా చేయాలంటే మీ యొక్క మూల జాతకం ఉంది కదా, దాన్ని మంచి జ్యోతిష్కుల దగ్గర చూపించుకొని హైయర్ అస్ట్రాలజీ ప్రెడిక్షన్స్ చేసి తర్వాత ఏదైనా పరిహారం ఉంటే చేసుకొని కూడా మీరు చేయొచ్చు. తర్వాత జంక్ ఫుడ్స్ ఇలాంటివి ఏమి తినకండి. తిని కడుపుని బాగా చూసుకోండి, కడుపు ఆరోగ్యం చెడపేసుకోకండి. తర్వాత విశేషంగా ఏమంటే ప్రదక్షిణ, ఎక్కువగా ప్రదక్షిణ అంటే చుట్టడం అన్నమాట. అంటే దేవాలయంకి వెళ్ళడం, తర్వాత టూర్సు ఇలాంటివి చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఎక్కువగా జ్ఞాపక శక్తి మీకు ఉండదు, ఈ మాసంలో కాస్త తగ్గుతుంది. పిల్లలు మీరు చదువుతూ ఉంటే కాస్త ఎక్కువగా దాని గురించి మీరు ప్రయత్నాన్ని పడండి. విదేశానికి వెళ్ళి ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి, వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు, చదువుకి విదేశానికి వెళ్ళిన వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి సూపర్ నంబర్ 1గా ఉంటుంది. ఏం ప్రాబ్లం లేదు. వాతావరణం, బయట వాతావరణం ఎలా ఉందో ఆ వాతావరణం తగినట్టుగా ఆహారము, వస్త్రము మీరు యూస్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సోమారితనం అనేటువంటిది మీకు తక్కువ చేసుకోండి. సోంబేరీలు ఉంటారు కదా, తక్కువ చేసుకోండి. అయినంత తెల్లవారి 6 గంటలకినా ఎక్కువగా నిద్ర వెళ్ళకండి. నిద్రతో కూడా మీకు సమస్యలు రావచ్చు. ఇకైతే మీనరాశి వాళ్ళకు 2 పరిహారం. ఒకటి, నవగ్రహ దేవస్థానంకి వెళ్ళి ప్రదక్షిణ చేసేటువంటిది.
రెండవది, మీరు విశేషంగా శనీశ్వరునికి నువ్వుల అభిషేకం నెలకు ఒక మారు ప్రతి శనివారము స్వామి దర్శనం. మూడవది, ఆవుకి అంటే గోవుకి ఏదైనా ఆహారం ఇచ్చేటువంటిది, ఒక 10 రోజులకు ఒకసారి వారానికి ఒకసారి ఇచ్చేటువంటిది, గో దర్శనం చేసేటువంటిది ఖచ్చితంగా మీకు మంచి ఫలితం దొరుకుతుంది. తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను దినము పూజ చేసేటువంటి అమ్మవారు అన్నపూర్ణేశ్వరి ఆశీర్వాదం అనుగ్రహము ఎల్లప్పుడూ ఉండని మీకు అని చెప్పి ప్రార్థన చేస్తూ, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.